ప్రైజ్ ది లార్డ్. మనం చాలా సందర్భాల్లో మన గురించి మనం ఒక్కొక్కసారి ఆలోచించుకుంటాం. దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తే, దేవుని పట్ల భయభక్తులతో ఉంటే ఏం మేలులు జరుగుతాయి మనకి. వీళ్ళందరూ ఏదో సోది చెప్తూ ఉంటారు. ఎప్పుడున్నో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని పాస్టర్లకు పని పాటు ఏముండదో అని అట్లా చెప్తూనే ఉంటారు అనుకుంటాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎన్నో మేలులు, నువ్వు ఊహించలేని మేలులు నువ్వు పొందుకోవచ్చు. నా జీవితాల్లో మనము పొందుకోవచ్చు. ఏ విధంగానంటే, దేవుడు అనే పర్సన్ మన దగ్గర నుంచి ఏమీ ఆశించాడు. మన దగ్గర నుంచి ఏమీ దేవుడు మనకి ఇస్తాడు తప్పించి మన దగ్గర నుంచి ఏమీ ఆశించిన వ్యక్తినే మనం ఏమంటాం, దేవుడు అని అంటాం. అలాంటి దేవుణ్ణి మనము ప్రసన్నం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటంటే మన మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఫస్ట్ నీ ప్రవర్తన, నా ప్రవర్తనలో దేవునికి ఇష్టపడేటట్టుగా మలుచుకోవాలి. మనం కొన్ని దేవుడి దగ్గర నుండి పొందుకోవాలంటే మనలో చాలామంది ఉంటారు. దేవా, నన్ను అందరికంటే బాగా దీవించు, నేను ఇండియాలోనే అందరికంటే బాగుండాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అందరికంటే బాగుండాలి, లేకపోతే ప్రపంచంలో అందరికంటే బాగుండాలి, నన్ను అలా దీవించు అని అంటారు. కానీ దేవుడు కూడా అనుకుంటాడు, నువ్వు అందరికంటే బాగా నన్ను కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోరా అంటారు. అంటే ఏంటి? అందరూ ప్రార్థన చేస్తారు, ఈవెన్ ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా యేసుప్రభువు నమ్మిన వ్యక్తి, యేసుప్రభువు నమ్మని వ్యక్తి, ఎవరు ఏం నమ్మినా సరే ప్రార్థన చేస్తారు. అయితే అందరూ ఏ టైంలో చేస్తారో ఆ టైంలో ప్రార్థన చేస్తే అందరిలాగే నిన్ను కూడా చూస్తాడు దేవుడు. కానీ ఒక ప్రత్యేకమైన టైంని కేటాయించి దేవుని కోసం వేకుజామునే దేవుని వెతకడం అనేది అలవాటు చేసుకుని ప్రతిరోజు మనం మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆ ప్రత్యేక టైంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ విన్నపాన్ని దేవునికి తెలియజేసినప్పుడు ప్రార్థన చేయడమే కాదు, మనం ఏదైతే బైబిల్ చదువుతామో దాని ప్రకారం జీవించడం కూడా అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడున్నా నిన్ను దేవుడు, మనుషుల్ని నిన్ను ఎక్కడ తొక్కేయాలని ట్రై చేసినా సరే ఎవడు ఎంత తొక్కినా వాడే తొక్కబడతాడు తప్పించి నిన్ను దేవుడి పైకి లేపేస్తాడు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. అట్లా దానికి మనం ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రసన్నత చేసుకునే మనస్సు, శక్తి, ఆత్మ మన దగ్గర ఉండాలి. దేవుడిని మెప్పించే హృదయం ఉండాలి మన దగ్గర. దేవుణ్ణి, మన ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే మన దేవుడిని ఎక్కువ మీద యేసు నామములో మనం ఆధారపడాలి. అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితం, నా జీవితం సుభిక్షం అయిపోతుంది. అది అనేసి మనం ఎంగిలి ఆకుల సైడ్ చూడకూడదు. ఎంగిలి ఆకుల సైడ్ చూస్తే ఎంగిలే మిగిలితే తప్పించి అక్కడ ఏమీ మనకు దొరకదు. అది ఇచ్చిన దేవుణ్ణి ఇస్తరాకు ఫుల్గా ఉండేదాన్ని దేవుడు ఇస్తాడు. దానికోసం చూడాలి. ఎంగిలి ఆకుల సైడ్ చూడదు. సో మనుషుల సైడ్ చూస్తే బ్రతికేలాగా ఉంటుంది, ఎంగిలాకలాగే ఉంటారు. దేవుని సైడ్ చూస్తే ఫుల్ ఇస్తారు. వడ్డించిన పంచభక్ష ప్రమాణాలు కనబడతాయి. నువ్వు ఒక్కొక్కసారి తినలేవు. నువ్వు తినలేకపోతే పక్క వాళ్ళు కూడా మేలు చేసే కార్యక్రమాలకే చేయవచ్చు. సో అందుకని మనము ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మన యోసేపు గారు కూడా ఆయన చాలా చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు గెలవడు కాబట్టి ఆయన్ని దేవుడు మనుషులందరూ కలిపి ఏకమై ఆయన్ని ఏదో చేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళ కుటుంబంలోనూ వాళ్ళ సొంత అన్నదమ్ములే ఆయన మీద కక్ష పూనుకొని ఆయన్ని కొట్టడము, తిట్టడము, ఆయన మీద సనుగుకోవడం, గొనుక్కోవడం, ఉడుక్కుపోవడం. ఆ యోసేపు గారిని చూస్తేనే ఉడుక్కోవడం. అంటే మంచిని సైతానగాడు వారవలేడు. మంచిని కాదు, దేవుని యందు భయభక్తి గల వాళ్ళని
చూసి సైతానగాడు ఓర్వలేడు. వాడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. అయితే యోసేపు గారు కూడా ఖచ్చితంగా దేవుణ్ణి కాలు పట్టుకుంది కాబట్టి ఆయన సైతానగాడు ఏం చేయలేకపోయాడు. ఆయన్ని దేవుని మీద కోపం పుట్టించాలనేసి యోసేపుకి ఎన్నో విధాలుగా ట్రై చేశాడు. అన్నదమ్ములతో విరోధభావం కల్పించాడు. అన్నదమ్ములు సాక్షాత్తు రక్షించాల్సిందే. అన్నదమ్ములు ఎవరైనా ఏమనంటే తమ్ముడిని రక్షించాల్సింది, ముద్దుగా చూడాల్సింది అన్నదమ్ములే ఆయన మీద కక్షపుని కొట్టడము, తనడము, ఆయన్ని గుంతల్లో పడేయడము, లాస్ట్ అమ్మేయడం కూడా జరిగింది. అమ్మేయడం కూడా, ఈ అమ్మేయడం అనేది ఇప్పట్లో కదా, అప్పటి నుంచి కూడా మనుషుల్ని అమ్మేయడం. యోసేపుని అమ్మేసింది ఎవరు? సొంత అన్నదమ్ములే పాపం. అట్లా ఎక్కడ ఉన్న లాస్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన జీవితం, యోసేపు గారి జీవితంలో చూస్తుంటే సరే అక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో పొత్తిపోయిన ఆయనకి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత అక్కడ కూడా బాగుందంటే అక్కడ కూడా మళ్ళీ సైతానికి వెంబడి పడ్డాడు. ఏ రూపంలో? మన పొత్తిపోయిన భార్య రూపంలో సైతానికి ఎంట్రీ. అక్కడ నుండి తప్పించుకొని ఏదో మంచి కార్యక్రమంలో పడ్డాడంటే అక్కడ నుండి తీసి మళ్ళీ ఎక్కడ పడ్డాడో జైల్లో పడ్డాడు. జైల్లో పడిన అక్కడ కూడా నువ్వు ఎక్కడ ఉన్నా నీ పద్ధతులు, నీ వ్యక్తిత్వం, నీ పర్సనల్ లైఫ్ దేవుని దృష్టికి యోగ్యతగా ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు నీకు మేలు చేయకుండా మానడు అనడానికి యోసేపు గారి జీవిత చరిత్ర ప్రత్యేకమైన ఉదాహరణ. బైబిల్ చదువుకో ఇంటికి వెళ్ళి మంచిగా. సో అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ చదవండి. నీ ఆత్మక ఆహారం కావాలంటే ఎవ్రీ డే నువ్వు బైబిల్ చదవాలి. చదివితేనే ఆత్మీయ ఆహారం అనేది దొరుకుతూ ఉంటాయి. నేను ఒకసారి మొన్న ఆలోచించుకుంటుంటే దేవుడి విషయాన్ని చెప్పాడు. దేవుని యందు భయభక్తులు వారు వాళ్ళు ఏది కోరినా సరే ఆయన అనుగ్రహించు. ఒకసారి చూడండి, కీర్తనలో ఒకసారి చదవండి ఎవరైనా. కీర్తనలో 11:8 అనుకుంటా. ఒకసారి చూడండి, 11:4 ఒకసారి చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అది చూసారా, దేవుడు అందరినీ పరీక్షిస్తున్నాడు. మనల్ని కాదు, నిన్ను నన్నే కాక భూమి మీద ఉండే ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు. అందులో యథార్థవంతులకి ప్రత్యేకమైన స్థానాన్నే ఇస్తాడు. ఒక 2 రోజులు లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఆ స్థానాన్నే ఇస్తాడు. నువ్వు ఊహించలేవు, అంత అభివృద్ధి ఇచ్చేస్తాడు దేవుడు. ఆశ్చర్యకరమైన క్రియలు జరిగిస్తాడు నీ జీవితంలో. ఎప్పుడు నువ్వు దేవుని పాదాలు పట్టుకునేటప్పుడు, నువ్వు దేవుని పాదాలను ఎప్పుడైతే పట్టుకుంటావు, ప్రభువా మహాదేవ యెహోవా శరణు ప్రభు శరణ్ అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఖచ్చితంగా నీకు ఊహించలేని మేలు నువ్వే ఊహించలేవు. నమ్మకం ఉన్న ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో అట్లనే యోసేపు గారి జీవితంలో కూడా జరిగింది. పాపం అన్నదమ్ములు అమ్మేశారు, పొత్తిఫెరకి అమ్మేశారు. అన్నదమ్ములేమో అమ్మేసిన మిజ్జనీళ్ళకి అమ్మేసి ఆ మిజ్జనీళ్ళు తీసుకొచ్చి ఐగుప్తులు వేలంపాట వేశారు. వేలంపాటలో పొత్తిఫెర కొనుక్కున్నాడు. పొత్తిఫెర ఇంట్లో పెడితే అక్కడ సైతానగాడు మళ్ళీ పొత్తిఫెర భార్య రూపంలో వచ్చింది. అక్కడ నుండి తప్పించుకొని జైల్లో పడ్డాడు. జైల్లో పడిన తర్వాత ఏమైంది కదా, అక్కడ కూడా దేవుడు మేలు చేసే ఉన్నాడు. ఎక్కడ ఏ విధంగా జరిగింది అక్కడ ఒక 2 కళ్ళకన్నారు ఆ జైల్లో కూడా. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఎవరు కూడా నీ ఆశీర్వాదాన్ని తన్నుకొని పోలేరు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. అయితే అక్కడ ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఐగుప్తులను ఫరో ఒక కలగన్నాడు. ఆ కళ వలన ఆయనకి పాపం నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అంతా 2 కళలు కన్నాడు. 2 కళలు పాపం ఒకటి. కాకపోతే ఈ కళల వలన ఫరోకి నిద్ర రాక పాపం లబో దిబో అసలు ఆయన మనసు
ఏదోలాగా అయిపోతుంది అనమాట కళ కాసిన తర్వాత. సో ఈయనకి ఏంటంటే కళని చాలామందికి ఐగుప్తు సెకండ్ కాండ్కి చెప్పాడు, ఎవడు దాని భావాన్ని చెప్పలేకపోతాడు. ఆయనకి సంతృప్తినే ఉంటాడు. ఎంతోమంది సెకండ్ కాండ్రు వచ్చేసి రాజాస్థానంలో ఉన్న సెకండ్ కాండ్రు అందరూ వచ్చి చెప్తాను, సార్ ఇట్లా అయింది సార్ అట్లయింది, మా రావు చిరంజీవి కాక ఇట్లా అట్లా అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పే సమాధానం ఈయనకి సంతృప్తికరంగా లేదు. పక్క జరుగు. నెక్స్ట్ ఒక రోజు వచ్చింది, ఒక పానదాయకులకి అధిపతి ఒకడు ఉన్నాడు. పానదాయకులక ఆయనకి ఏంటంటే ఈ పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి ఇద్దరు జైల్లో వేసాడు. కోపం వచ్చి వేసినప్పుడు వీళ్ళిద్దరికీ కళలు వచ్చినాయి. ఆ టైంలో యూసుఫ్ గారు కూడా జైల్లోనే ఉన్నాడు. బందీ గృహశాలలో ఉండేటప్పుడు వీళ్ళిద్దరూ కళ్ళ కాసినప్పుడు, నీకు మళ్ళీ ఉద్యోగం వస్తుందిరా, నీకు ఉద్యోగం వస్తుంది, నిన్ను రాజు చంపించేస్తాడు, నాకు ఊరిపోయి మీద వేలాడదీసేస్తాడంటే వాళ్ళిద్దరికీ నేను చెప్పాను అదే జరిగింది. కాకపోతే ఈ భక్ష్యకారుల అధిపతి చనిపోయాడు, పానదాయకుల అధిపతి ఉన్నాడు, కానీ పోస్టింగ్ వచ్చింది కానీ యోసేపుని మర్చిపోయాడు. ఎప్పుడైతే ఫరో గారు కళ కాశాడో సరిగ్గా అయినా భావం చెప్పలేకపోతున్నాడే సంగతి ఈ పానదాయకుల అధిపతి అక్కడే ఉన్నాడు కదా, ఈయన గుర్తొచ్చాం, అబ్బా దీని భావం చెప్పగలిగినాడు ఒక్కడే ఉన్నాడు ఒక అని చెప్పేసి ఆ విషయాన్ని రాజుగారు చెప్తే ఆయన తీసుకుని వచ్చిన తర్వాత ఆ విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఆ భావాన్ని చెప్పినప్పుడు ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా రాజు ఒకటే ఒక రాత్రి అంటే ఒక రాత్రి కాసిన కళ మార్నింగ్ సుమారుగా ఒక 18 అవర్స్లో జరిగిన కథ ఏంటంటే, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఏ బందీ గృహంలోనైతే యూసేఫ్ గారు ఖైదీగా ఉన్నాడో జైల్లో, అదే ఖైదీని ఒక 20 అవర్స్ కూడా పట్టొచ్చాము. రాత్రి నుంచి రాజు సభ అయ్యేటంత వరకు ఒక 10 అవర్స్ పట్టొచ్చు. ఈలోపు ఆయన ఏంటంటే ఈ కళ దేవుడు ఫరోకి ఇవ్వడం వల్ల ఆ కళ వల్ల కొట్టుమిట్టాడిపోతాడు ఫరో. ఆ కళ భావం చెప్పడం ద్వారా యోసేపు గారికి ఐగుప్తులోనూ అగ్రస్థానము లభించింది. ఎవరిచ్చారనుకుంటారు? ఫరో ఇచ్చాడా? దేవుని యందు భయభక్తులు గల బిడ్డలకి దేవుడే ఆ అర్హతని ఇస్తాడు. సో హోప్ ఇన్ గాడ్ ఆల్వేస్. నువ్వు మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, గొప్పలు నమ్ముకోవద్దు, మనుషులు నమ్మొద్దు. నువ్వే నమ్ముకోకపోసారి. నేను కూడా అంతే, నేను కూడా నమ్ముకోను. నేను ఎవరు నమ్ముకునే సృష్టికర్త అయిన మహాదేవుడిని యెహోవానే ఆశ్రయిస్తా, ఆయన కాలు పట్టుకుంటా, ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. చూసారా, ఆయన జైల్లో ఉన్న అందరూ మర్చిపోయారు, ఆయనకి ఎవరు లేరు. ఐగుప్తు దేశంలో ఎవరు ఉన్నారు? వాళ్ళు ఇజ్రాయెల్ దేశం, ఏందేమో ఐగుప్తు దేశంలో అయిపోయారు. ఇక్కడ ఎవరు తెలిసినోడు లేడు, ఆయనకి హెల్ప్ చేసినోడు కూడా ఎవడు లేడు. ఆయన దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఈయన ప్రవర్తన దేవునికి నచ్చితేనే దేవుడు తోడుగా ఉంటాడా, నచ్చకపోతే దేవుడు ఉంటాడా? మన ప్రవర్తన దేవుడికి నచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేసే విధంగానే ఉంటాడు. వెంటనే ఆ కలభావము, ఫరో కనిన కలభావము ఎవరు యోసేపు గారు చెప్పడం వల్ల ఇలాంటి కలభావాన్ని చెప్పగలిగిన వాడు మనలో ఎవరున్నాడు? నో ప్రాబ్లం. యోసేపుని పిలిచాడు ఫరో. యోసేపు రాజా ఉంగరం తీశాడు, రాజముద్రిక యోసేపు తొడిగించాడు, రెండో రథం మీద ఎక్కించాడు. ఇదిగా ఐగుప్తు దేశం అంతా నా అధీనములో డైరెక్ట్గా ఉంది, కానీ ఇండైరెక్ట్గా అది నీ దగ్గరే ఉంది. ఫరో సింహాసనం వరకు మాత్రమే ఫరో ఉన్నాను, కానీ దేశం అంతా నీ అధీనంలో ఉంటాడు. నీ దేవుడే గొప్ప దేవుడు, నీ దేవుడే గొప్ప దేవుడు అని ఆ రోజే ఎందుకు యోసేపు గారి ప్రవర్తనను గ్రహించాడు. క్రియల ద్వారా నా దేవుడు గ్రేటు, నా దేవుడు నిజమైన దేవుడు అనేది యోసేపు గారు నిరూపించాడు.
ఎప్పుడు నిరూపించగలుగుతావు అంటే నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఎవరు సహాయం అవసరం లేదు. దేవుడిని నీకు తోడునడుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల మంచి కార్యక్రమాలే చేస్తాడు. నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. అంతవరకు నువ్వేం చేయాలంటే ఓపికతో దేవుని యందు భయభక్తితోనే కనిపెట్టుకుంటూ ఉండాలి. దేవుడు ఇస్తాడు, అందరికి అవకాశాలు ఇస్తాడు, ఎవరిని దీవించకుండా ఉండడు. కానీ ఆ దీవెనికి అర్హత మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర అర్హతనే సంపాదించుకోవాలి. చూసారా, 30 సంవత్సరాలకే ఆయన ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలకి ఆ దేశానికే ప్రధానమంత్రి అయిపోయింది. ముక్కు మొహం తెలియదు పాపం. దేవుని సహాయం వల్ల ఇలాంటి కార్యక్రమాలు దేవుడే క్రియేట్ చేస్తాడు నీ కోసం, నా కోసం. ఆ హోప్ అనేది నీకు ఉండాలి. అప్పటి వరకు దేవుని కాలు పట్టుకోవాలి, యథార్థంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర మేలు పొందుకోవచ్చు. ఆయన చిత్తానుసారం ఆయన కార్యక్రమాల మీద నీకు ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా నిన్ను దేవుడు ఒకరోజు హెచ్చిస్తాడు. భయపడకూడదు. దేవుని యందు మాత్రం ఇప్పుడు భయభక్తులు వదిలేయకూడదు. దేవుని మీద ట్రస్ట్ వదిలేయకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడి మీద ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో నీ జీవితంలోనూ నా జీవితంలోనూ సూపర్ మేలులు దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవచ్చు. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా నిరంతరం వేసినవాళ్ళు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్ 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 ఆమేన్.